వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. రాళ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి, ఎకరాలకు 10,000 నష్టపరిహారం ఇవ్వండి అంటూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదరగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినటం రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. గతంలో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించి ఇక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆందోళనను వ్యక్తం చేశారు. రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని హితవు చేశారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. మరో లేటెస్ట్ అప్డేట్ కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి మీ మరో కురుక్షేత్రం.